హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు. నేను నాగమణి సోయం. ఈరోజు నేను కూటూరు అనే విలేజ్‌కొచ్చాను. అక్కడ మార్కెటింగ్ అంటే సంత, వారపు సంత అయితే నడుస్తుంది. నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేశాను కదా! ఆ వీడియోకి రిలేటెడ్‌గా ఇది ఏంటంటే బ్యాంబోతోని వాళ్ళ తడికలు, ఇంకా జీవనోపాధి కోసం కొన్ని తయారు చేస్తున్నారన్నారు కదా! దానికి సంబంధించి ఈ వీడియోలో లింక్ ఉంటది. ఇక్కడ నుండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూశారనుకోండి, ఆ వీడియోకి, ఈ వీడియోకి చాలా దగ్గర రిలేషన్‌గా ఉంటది కాబట్టి వీడియో స్కిప్ చేసేలా అలాగే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నేనైతే సంతకి స్టార్ట్ అయ్యాను. కూనవరం మండలం కూటూరు గ్రామం విలేజ్లో ఒక సంతనైతే ఏర్పాటు చేస్తూ ఉంటారంట. ఈ సంత చాలా ప్రత్యేకం. కొండల మీద ఉన్నటువంటి ప్రజల కోసమే ప్రతి మంగళవారం ఈ సంతని ప్రారంభిస్తారు. ఎందుకంటే వాళ్ళు వారం మొత్తం బ్యాంబుతో తయారు చేసినటువంటి ఆ అల్లికలన్నీ కూడా ఇదే సంతలో వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఏవైతే చాటలు, బుట్టలు, గంపలు ఉంటాయో అవి మొత్తం ఇక్కడే వాళ్ళు అమ్ముతారు. అంటే ఈ సంతకు రావాలంటే వాళ్ళు సోమవారం సాయంత్రానికల్లా చేరుకుంటారు. ఎందుకంటే కొండల నుండి కిందికి దిగాలంటే ఒక్కరోజు మొత్తం పడుతుందని చెప్పారు. ఈ సంతలో ఇంకా ప్రత్యేకం ఏంటంటే బేరాలనేది ఏమి ఉండవని విన్నాను. ఎందుకు అని అడిగాను. ఎందుకంటే కూరగాయలు, పండ్లు ఇలాంటివి మొత్తం కుప్పల లెక్క వేసుకుంటారంట. అంటే పోగులు అంటాం కదా, అదే విధంగా. అలా వేసిన కుప్పలు ఒక్కొక్కటి రూ. 10 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన రూ. 10 కుప్ప వాళ్ళకి ఏది ఇష్టమైతే ఉంటుందో అవి కొనుక్కొని వెళ్తారు. వారం సరిపడా ఇక్కడ కూరగాయలు కొనుక్కొని వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ గ్రామంలో ఎలాంటి కిరాణా షాపులు అనేది ఏమి ఉండవు. చూశారు కదా ఇలాగా. ప్రతి కుప్పకి ఒక ధర ఇక్కడ కేటాయించి ఉంటారు. అందుకే బేరం ఆడకుండానే వాళ్ళకి నచ్చిన కుప్పని తీసుకొని వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెష్ కూరగాయలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇదే సంతలో నేను కూడా ఏదో ఒకటి కొనాలి అని నిర్ణయించుకున్నాను. నాకు చిలకడ దుంపలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక కిలో రూ. 60 పెట్టి కొన్నాను. చాలా ఎండగా ఉందండి. నిజానికి ఈ ఎండలోనే వచ్చాము. అందుకని నేను ఏదో ఒకటి తీసుకొని తినాలని వాటర్ మిలన్ కనిపించాయి, అక్కడికి వెళ్ళాను. చూసారా, నా చేతిలో కనిపిస్తున్న ఈ 2 కాయలు కూడా ఒక్కొక్కటి రూ. 10 మాత్రమే. మనకి చాలా చీప్‌గా అనిపించింది కాస్ట్ కూడా. ఎండకి ఇంత తక్కువ రేటా, చిన్న చిన్న ముక్కలే రూ. 10 అమ్ముతారని అనుకోని నేను కూడా కొనుక్కొని వెళ్ళాను. ఆ తర్వాత జనాలు చాలామంది వచ్చి అక్కడ ఉన్నటువంటి వాటర్ మిలన్ చాలామంది కొనుక్కున్నారు. అండ్ తర్వాత ఈ వారపు సంతలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైతే పండిస్తారో వడ్ల మిల్లు ఉంది. తర్వాత ఆయిల్ మిల్లు కూడా ఉంది. నేను రైస్ మిల్లుకైతే వెళ్ళలేదు కానీ ఆయిల్ పట్టే మిల్లు దగ్గరికైతే వచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందని తనని అడిగాను. ఆమె ఏమన్నారంటే నువ్వులు కదా, నువ్వులు పోసాను ఇక్కడ. నువ్వులు పోసిన తర్వాత ఇలాగ ఆయిల్ తీస్తున్నాము మిల్లులో పోసి అని అన్నారు. కొంతమంది మహిళలు ఉంటే వాళ్ళని కూడా పలకరించాను. మేము ఇక్కడ ఆయిల్ అంటే వంట చేయడానికి నూనె అనేది బయట నుండి కొనము. మేము ఏదైతే నువ్వులు పండిస్తామో నువ్వుల నూనె మాత్రమే వాడుకుంటామని చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ అనారోగ్యం పాలయ్యే ఈ కాలంలో ఇలాంటి చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ. చూశారు కదా, నువ్వులు ఇలా పిప్పి వచ్చింది. ఆయిల్ చాలా చీప్‌గా వీళ్ళు అసలు డబ్బులే తీసుకోవట్లేదని విన్నాను. ఇదిగోండి, ఇదే ఆయిల్ డబ్బా. బాగుంది అనిపించింది. ఇంకా మనం చూడవలసింది అసలైంది ఉందండి. ఇవే మనకి గుట్టల మీద ఉన్నటువంటి ప్రజలు గంపలు బుట్టలు అన్నాను కదా, వాళ్ళ జీవనోపాధి సాగాలంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆధారం ఒకటి బ్యాంబుతో తయారు చేసిన వస్తువులే. ఒక్కొక్క బుట్ట ఎంత అని అడిగాను. ఆమె ఒక్కొక్కటి రూ. 50 అని చెప్పారు. అంటే ఈ బుట్టలో ఏం వేస్తారు అని అడిగాను. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మిర్చి కోయటానికి వెళ్తుంటారు. మిర్చి కోయటానికి ఉపయోగిస్తారంట. అలాగే ఎవరైతే ఉంటారో కూరగాయలు, సరుకులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఇందులోనే నిల్వ ఉంచుకుంటారంట. చాలా సేఫ్టీగా ఉంటుందని కూడా ఆమె చెప్పారు. ఎన్ని ఇయర్స్ వస్తుందంటే 3 ఇయర్స్ చెప్తున్నారు ఆమె. ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదన్నారు. బ్యాంబూ అంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అల్లి తీసుకొచ్చారు బ్యాంబూతోని.
తర్వాత మీకు ఎవరికైనా ఇలాంటి వస్తువులు కావాలంటే కూటూరు సంతకి రండి. ఇంకా చాలా సంతల్లో ఉంటాయి, బట్ ఇక్కడ చాలా చీప్‌గా ఉంది కాస్ట్ కూడా. మనకి ఈ చాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వంట చేసేటప్పుడు మనం బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి కాబట్టి చెరగటానికి కోసం ఈ చాట చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చూశారు కదా! ఈ చాట కాస్ట్ కూడా 100 రూపీస్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొండల మీద నుండి తీసుకొచ్చే బ్యాంబో చాలా కష్టమంట. అందుకని వాళ్ళు అంత రేట్ ఏశారు. బయటైతే 150 రూపీస్ అని చెప్పారు. ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడున్న వాళ్ళే తను అమ్మారు వాళ్ళకి. అండ్ మనకి పల్లెటూరులోని నాటుకోళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటాం కదా, దానికి వాటిని సేఫ్టీ చేయాలంటే ఇలాంటి గంపలు అవసరం అనమాట. అండ్ ఈ గంప 150 రూపీస్, 150 రూపాయలు చెప్పారు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నిజానికి చాలా బాగున్నాయండి. మీరు ఎప్పుడైనా కూటూరు సంతకు వచ్చారనుకోండి, ఇలాంటివన్నీ మీకు కనిపిస్తాయి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా చాలా దాహంగా ఉంది. వాటర్ మెలన్ కొన్నాను కదా, ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను.